మహేంద్రవాడు పేపీ పోలీసుని మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. మీరు నమ్ముతారా? సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది. మరి తెలుసో లేదో మా సిపి గారికి తెలిసిందండి. ఏదో రోజు నోటీస్ అంటిస్తే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, సిపి ఆఫీసులు అంటే ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. అంటే అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రీస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. టైం దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ లేరండి, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు. ఉన్న మెన్ని ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు. మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ వర్క్, ఎక్కడెక్కడ మెన్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం. ఈజీగా కనబడుతుందండి. ఆల్రెడీ అందుకే కదా 50 రోజుల్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 45 డేస్లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్టులు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. మీరు వైజాగ్లోనే ఉంటారు, వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి. పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎక్కడా కూడా నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయట తీసుకొచ్చాం. ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద, స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లోనే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు డెఫినెట్గా అండి. లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాం, ఇంతకు ముందులా కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం వీక్ ఆఫ్ గురించి. తెలుసండి, ఆరులవ పోలీస్ స్టేషన్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. నా వరకు వచ్చింది అది కూడా. అవునవును, ఇదిగో 10 డేస్లో ఆరులవ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆరులవ పోలీస్ స్టేషన్కి లాస్ట్ గవర్నమెంట్లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే విషయం ఏంటంటే మీరు వెహికల్స్ 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు. మీరు నమ్ముతారా? మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాం తెలుసా మీకు? నిజం అది. అంటే 5 సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయిందని మాటకి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు నా మీద టార్గెట్ పెడుతున్నారు. అఫ్కోర్స్ పెట్టనేయండి, ఎన్నిసార్లు పెడతారో పెట్టనేయండి, నా వర్క్ స్టైల్ ఇలాగే ఉంటుంది. అసలు పక్కన వెపన్స్, బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి అనమాట. ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు. 5 సంవత్సరాలు ఏం చేశారండి గవర్నమెంట్లో? అదిగో రబ్బర్ బుల్లెట్స్ దగ్గర నుంచి లేవు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఫండ్ అవసరం అవుతుంది, నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి, పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి. పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మన వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలావస్థల్లో ఉన్నాయి. వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి. అంటే కంప్లీట్గా 5 సంవత్సరాలు వదిలేశారు. 5 సంవత్సరాలు గ్రేహౌండ్స్కి మనకి డబ్బులు వచ్చినాయి. 229 కోట్లు ఎన్నో వచ్చినాయి. 9 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో. ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టడానికి ట్రై చేశారు. ఆ 9 కోట్లకి సంబంధించి యూసీసీ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ 230 కోట్లు కూడా పోయినాయి. ఈ రోజుకి అకాడమీ లేదు, మనకి పోలీస్ అకాడమీ లేదు. దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. దాన్ని 5 సంవత్సరాలని కూడా వదిలేశారు. మీరు నమ్ముతారా? ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అరే ఇన్ని పెట్టుకొని గులివింద కింద మచ్చలకు తెలియకుండా ఉంటుందా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఈ 45 రోజుల్లో